ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఐఎమ్ సారీ. ఏమిది? ఏం లేదు. అక్షిత అక్షిత చరణ్ అనౌన్స్మెంట్ వినలేదా నువ్వు? విన్నాను. మరి ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? ఎవరో ఒకళ్ళ వాయిస్ నచ్చి వాళ్లతో తన ఆల్బంలో పాట పాడిస్తాను అంటున్నాడు. పాట పాడేది నువ్వే కదా, పద పాడుతూ గాని. ఆ పాట ఏంటంటే, చరణ్, నీ ఆల్బమ్ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి పాట అక్షిత పాడితేనే పాడాలి అంటూ తన చుట్టూ తిరిగావు. ఇప్పటికైనా నిన్నంతలా కదిలించిన ఆ పాట ఏంటో చెప్తే నేను కూడా ట్రై చేస్తాను. ఎవరూ పాడాల్సిన అవసరం లేదు. ఎవరికి వినిపించాల్సిన అవసరం అంతకన్నా లేదు. నువ్వెలా డిసైడ్ చేస్తావు? నిన్ను అడిగాను, ఎన్నోసార్లు రిక్వెస్ట్ కూడా చేశాను, కానీ నువ్వు రెస్పాండ్ అవ్వలేదు కదా. నీకోసం ఇంకా వెయిట్ చేసి నా టైం వేస్ట్ చేసుకోలేను. ప్లీజ్ ఆ పాట వచ్చి. చరణ్, వద్దు అని చెప్తున్నాను కదా, ప్లీజ్. అరే, తను వినిపిస్తాను అంటుంటే ఎందుకు అడ్డుపడుతున్నావు? ఏ, ఆ పాట ఎవరు వినకూడదా? ఆ పాట అందరి ముందు పాడితే అందరూ వింటారు కదా. అప్పుడు వినండి, కానీ ఇప్పుడు ఎవ్వరికీ వినిపించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాను. చరణ్, నువ్వు అడిగినా ఇప్పుడు నేను పాడకపోవడానికి నా దగ్గర ఒక కారణం ఉంది. దయచేసి నన్ను అర్థం చేసుకో. ఒక్కరోజు టైం ఇవ్వు, తర్వాత నేనే పాడతాను. దయచేసి అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చెయ్యొద్దు ప్లీజ్. నన్ను విడిచిపెట్టొద్దు ప్లీజ్. ప్లీజ్ చరణ్. సరే సరే, నువ్వే పాడదులే. ఆ పాట ఏంటో ఒకసారి వినిపించని. అవసరం లేదని చెప్తున్నాను కదా. అరే, ఎందుకు అంతలా సీరియస్ అయిపోతున్నావు? కూల్. పల్లవి, తండ్రి పాడతానంటుంది కదా, ఎందుకలా తనతో గొడవ పడతావు? ఓకే అక్షిత, రేపే నీకు లాస్ట్. ఓకే. సారీ గాయ్స్, నేను పిలవగానే వచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. రేపు అక్షిత పాట పాడితే సరే, లేదంటే కనుక ఖచ్చితంగా మీలో ఎవరో ఒకరి వాయిస్ నచ్చితే వాళ్ళే నా ఆల్బంలో పాడతారు. ఇది ఫైనల్. ఏంటి, రేపటి వరకు టైం పెట్టావు, బానే ఉంది. మరి రేపేం చేస్తావు? ఏదో ఒకటి చెయ్యాలి. చరణ్ నాకు తప్ప ఎవ్వరికీ దక్కకూడదు.
వచ్చారా? డబ్బులు ఎక్కడా? ఇదిగో తీసుకో, నీకు కావాల్సింది డబ్బులే కదా, ఇదిగో. ఎందుకురా డబ్బులు డబ్బులు అని ప్రతిసారి నా ప్రాణాలు తీస్తున్నావు? నా ప్రాణాలు నిలుపుకోవాలంటే నాకు మందు పడాలి. నాకు మందు పడాలంటే డబ్బులు కావాలి కదా. అంతేనా? గుండమ్మ చేతిలో నీ ప్రాణాలు పోకుండా ఉండాలంటే నాకు డబ్బులు ఇవ్వాలి కదా. అసలు ఆ పనికి నిన్ను పెట్టి చాలా పెద్ద తప్పు చేశాన్రా. ఆ రోజు డబ్బులు తీసుకుని ఆ గుండమ్మ కూతుర్ని చంపేరా అంటే వదిలి చచ్చావు. అప్పుడు పనిచేసుంటే నాకిప్పుడు ఈ గోల్ ఉండేది కాదు కదా. హా, నేను ఆ రోజు అనుకోకుండా ఆ పిల్లని చంపకుండా నేను వదిలేశాను. అది మీకు మాత్రం బ్యాడ్ చేసినా నాకు మాత్రం మంచే చేసింది. లేదంటే మీరు ఇలా డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు కదా. సరే సరే, నువ్వు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తున్నాను కదా. ఆ గుండమ్మ కూతురు ఎవరో ఎక్కడుందో చెప్పి చావరా. అమ్మమ్మమ్మ, నేను చెప్పను కదా. ఏ? తనెవరో చెప్పేస్తే మీరు నాకు డబ్బులు ఇవ్వడం ఆపేస్తారు కదా. రే, ఇస్తాన్రా, ఇచ్చి చేస్తాన్రా. అమ్మా, నేను నమ్మను. నాలాంటి వెధవల్ని మీరు నమ్మొచ్చేమో గాని మిమ్మల్ని నేను నమ్మను. రే, ఆ గుండమ్మ ఆల్రెడీ పోలీసుల సహాయంతో నీ గురించి ఎంక్వైరీ మొదలు పెట్టిందిరా. నీ పేరు బాలరాజు అన్న విషయం తెలుసుకున్నారు. పేరు తెలుసుకుంటే అయిపోద్దా? బాలరాజ్ అంటే ఈ లోకంలో నేను ఒక్కడనే ఉన్నానేంటి? ఒకవేళ నా గురించి వాళ్ళు తెలుసుకున్నా నేను ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు మేడం. రే, నేను చెప్పేదది కాదురా. నన్ను క్షమించండి మేడం, నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఆ గుండమ్మ కూతురు ఎవరో ఎక్కడుందో అప్పుడే నేను చెప్పనుగా. చెప్పనుగాక చెప్పను. రే, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.